దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. కనుక ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనము. సన్నిధి ఏమని తెలుపను నా మనవిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని. అనుక్షణమున నీ కను పాపగా కాచిన నిన్ను మరచితిని, అనుక్షణమున నీ కను పాపగా కాచిన నిన్ను మరచితిని. కనులుండి పరికించలేనైతిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని. కిరీటం అవమాన భారం, సిలువ శ్రమలలో తను వెళ్ళగాయం. ముళ్ళ కిరీటం అవమాన భారం, సిలువ శ్రమలలో తను వెళ్ళగాయం. నా పాప శిక్షలు నీవనుభవించగా నా దారి నాదై నిన్ను వేడిపోతిని. నా పాప శిక్షలు నీవనుభవించగా నా దారి నాదై నిన్ను వేడిపోతిని. కనులెత్తి నీ తట్టునే చూడనైతిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని. వెలుగు జాడలో నడుతునని, నీ సత్యవాక్కులు నిలుతునని. నీ వెలుగు జాడలో నడుతునని, నీ సత్యవాక్కులు నిలుతునని. ప్రతిదినమునే ప్రతిన పలికితి, సిగ్గుమాలితి పెడత్రోవ పట్టితి. ప్రతిదినమునే ప్రతిన పలికితి, సిగ్గుమాలితి పెడత్రోవ పట్టితి. కనులెత్తి నీ తట్టునే చూడనైతిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని, ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని. అనుక్షణమున నీ కను పాపగా కాచిన నిన్ను మరచితిని,
కనులుండి పరికించలేనైతిని ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను నా మనవిని ఏ రీతి నిలుతును నీ సన్నిధి ఏమని తెలుపను